హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను బెల్లం పాల తానికలు చేశాను. మనకి పాలు విరిగిపోకుండా, మనం బెల్లం వేసినప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి కదా, అలా విరగకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా వస్తుంది. చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఒక 1/2 కప్పు వాటర్ వేసుకుని దీన్ని ఇలా బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇది మనకి పాకం రానవసరం లేదు. మనకి కొంచెం ఆయిల్ జిడ్డు వస్తుంది కదా, ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. చూడండి, ఇలాగా ఉడికించుకోవాలి బెల్లాన్ని. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి నేను ఇలా చేత్తో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవచ్చు. అలాగే పాలు కాసుకోవడానికి ఎప్పుడైనా సరే మనం గిన్నెలో ఒక 2 స్పూన్లు వాటర్ వేసుకుని, ఇలాగా నేను ఇక్కడ చిక్కని పాలు ఒక 2 కప్పులు తీసుకుంటున్నాను. అలాగే 1 కప్పున్నర వాటర్ వేసుకుంటున్నాను. వేసుకుని దీన్ని మనం మంచిగా మరిగించుకోవాలి. ఇలాగా వేసుకున్న తర్వాత మనం పైన మేగడ అనేది రాకుండా ఇలా కలుపుకుంటూ ఉండండి. చూడండి, మేగడ వచ్చేసింది కదా. ఒకసారి ఇలాగా మంచిగా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ ఒక 7 నుంచి 8 నిమిషాలు ఈ పాలని మరిగించుకోవాలి. మరిగిన తర్వాత నేను ఇక్కడ ఒక 3 స్పూన్లు సగ్గుబియ్యాన్ని 1 గంట ముందే నానబెట్టుకుని ఉంచుకున్నాను ఫ్రెండ్స్. సగ్గుబియ్యం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేసుకుని ఒకసారి ఇలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నేను వేడి పాలు ఒక 3/4 గ్లాస్ తీసుకోవాలి. నేను మర్చిపోయాను ఫ్రెండ్స్, సారీ. చూడండి, ఇప్పుడు ఇలా తీసిన తర్వాత ఒకసారి దీన్ని ఫిల్టర్ చేస్తాను. ఇలాగా 3/4 గ్లాస్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని ఇలా పక్కన పెట్టుకుని నేను ఒకసారి ఫిల్టర్ చేసుకున్నాను. వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి ఇలాగా ఉడికించుకోవాలి. ఒకసారి ఇవి ఉడికినాయో లేదో చూద్దాము. చూడండి, సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకుందాం మూత పెట్టుకుని. ఇప్పుడు తాలికలు చేసుకోవడానికి నేను ఇక్కడ 3/4 కప్పు బియ్యపు పిండి తీసుకుంటున్నాను. పొడి బియ్యపు పిండి ఇది. ఇప్పుడు దీంట్లో మనము బెల్లం కరిగించుకున్న సిరప్ ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి తాలికలు చప్పగా ఉండకుండా టేస్ట్గా ఉంటాయి. ఇది వేసుకున్న తర్వాత ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకుని ఇలా మనం పాలు తీసుకున్నాం కదా, వేడి పాలు, ఆ వేడి పాలు వేసుకుని ఇలాగా కలుపుకోవాలి. ఇలాగ మనకి ఇవి పాలు వేడిగా ఉన్నాయి. కొంచెం ఇలాగా స్పూన్తో కలుపుకుంటే చేయి కాలకుండా ఉంటుంది. ఇలా అయిన తర్వాత మనకి చేత్తో ఒకసారి ఇలాగా మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము చిన్న చిన్న లాగా ఉండల కింద తీసుకుని, మీరు చేతికి అంటుకుంటుంది అనుకుంటే కనుక ఇలాగా బియ్యపు పిండి వేసుకుని ఇలా చేసుకోండి. చూడండి, మనకి ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుంది. అలాగా మొత్తం అంతా కూడా ఇలాగే చేసుకోవాలి. కొంతమంది వీటిని మైదా పిండితో కూడా చేసుకుంటారు. మైదా పిండితో కూడా చేస్తే బాగుంటుంది. అలాగే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. నేను ఇలా బియ్యపు పిండితో చేస్తున్నాను. చూడండి, వర్షాకాలంలో వేడి వేడిగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను కొంచెం ముద్ద పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము కొంచెం వాటర్ వేసుకుని చేత్తో ఇటు ఉండలేమి లేకుండా ఒకసారి దీన్ని ఇలాగా కలుపుకోవాలి. ఇది మనకి లిక్విడ్ కింద చక్కగా జ్యూసీగా ఉండడానికి బాగుంటుంది. ఇది వేసుకుంటే ఇది ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకోండి. వేసుకున్న తర్వాత నేను ఇక్కడ జీడిపప్పు, కిస్మిస్, అలాగే కొబ్బరిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు కొబ్బరి మిక్సీలో వేసుకుని అది వేసుకోవాలనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. దీన్ని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఇలా కలర్ వస్తే సరిపోతుంది. దీన్ని కూడా మనం ఒకసారి పక్కన పెట్టుకుందాం. ఒకసారి దీన్ని చూద్దాము. ఒకసారి ఇలా కలుపుకుని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుని వేడైన తర్వాత బాగా వీటన్నిటిని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఫస్టే మనం గట్టి పెట్టకూడదు. ఇలా పైకి ఏమన్నా ఉన్నట్టయితే ఒకసారి గట్టితో ఇలా కదిపి మూత పెట్టుకుని ఉడికించుకోండి, సరిపోతుంది. ఇలా అయిన తర్వాత మనకి పాల తాలికలు అనేవి ఉడికినాయి అంటే వాటికి అవి పైకి వచ్చేస్తాయి. మనకి ఉడికినట్టు తెలుస్తుంది. చూడండి, చక్కగా ఉడికినాయి ఇవి. ఇలాగా ఒకసారి
కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత నేను ఇక్కడ షుగర్ వేసుకుంటున్నాను, 1/2 కప్పు షుగరు, అలాగే ఫిల్టర్ చేసుకున్న బెల్లంది ఉంది కదా అది కూడా వేసుకోండి. వేసుకుని ఒకసారి ఇదంతా ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మీరు ఇది స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాల తర్వాత మాత్రమే బెల్లం పాకం వేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే పాలు విరిగిపోతాయి. ఇదంతా ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా అది కూడా వేసుకుని చూడండి ఎంత మంచిగా వచ్చిందో కదా. చూడండి ఇలాగా జ్యూసీగా ఉంటే బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనము డిష్ అవుట్ చేసుకోవచ్చు. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే బాగుంటుంది. ఇది మనకి మళ్ళీ చిక్కబడదు. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.